డీబీటీ నిధుల విషయంలో ఎలక్షన్ కమిషన్ తన పరిధిలో లేని ప్రశ్నలు లేవనెత్తిందని అన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. నిధుల విడుదల అనేది నిరంతర ప్రక్రియ అని, మోడీ బటన్ నొక్కినా వెంటనే నిధులు రావని అన్నారు. గతంలో పసుపు కుంకుమ పథకానికి ఎలా అనుమతిచ్చారని సజ్జల ప్రశ్నించారు. ఇదే టీడీపీ మేము ఆ రోజు ఏం చేయలే, పసుపు కుంకుమ అని లాస్ట్ మినిట్లో తీసుకొచ్చి చెక్కులు ఇచ్చినారు. మరి ఏ చెక్కు? ఏప్రిల్లో ఒకటేదో మార్చిలో వేసుకున్నట్టున్నారు, రెండో మూడో ఇచ్చినట్టున్నారు. మీకే మీడియా ఆ రోజు రిపోర్ట్ చేసిన వాళ్ళకి అప్పుడు ఇంటికి తెలిసింటుంది. ఒకటి ఫైనల్గా ఏప్రిల్ 2, 3 తేదీలోనూ 4వ తేదీలోనూ 5వ తేదీలో వేసుకోమని, అంటే ఎన్నికలకు పోలింగ్కు వారం ముందు. అది ఇంకా ఘోరమైంది. ఆ రోజు ఈసీకి ఏం నొప్పి తగల్లా. ఈరోజు ఆ రోజు మీరు నొక్కినప్పుడు పోవాల్సింది 24 అవర్స్లోనే కదా, ఎందుకు పోలే? డీబీటీ అంటే నేను చంద్రబాబు అడిగే మాట అది. ఎలక్షన్ కమిషన్ పర్వ్యూ కూడా కాదు. అక్కడ మోడీ నొక్కినా, మన రైతులకు సంబంధించి కిందికి ఏదైనా నొక్కినా అదేం ఒక రోజులో రాదు, నెల 2 నెలలకు వస్తుంది.